ఎవరు హెడ్ మీరేనమ్మా? మీ అకౌంట్కి వస్తాయా? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తుంది మీ జీతం, స్టేట్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది. మీకు ఇచ్చే ₹9.69 అది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలే, మీకు ₹8 చిల్లరే వస్తుంది ప్రజెంట్. అది కూడా వస్తుంది, పాతవి కూడా వస్తాయి. అవన్నీ ఆ చిల్లర ఎంత ఉందో అది కూడా అడ్జస్ట్ చేస్తాం. ఆ ₹8 ఎంత? ₹8.62. ₹8.62. ఇప్పుడు ₹9.69 చేశారు. అది ఇంకా క్లియర్ కాలేదు. ఈ ₹8.62లో స్టేట్ గవర్నమెంట్ 40%, 60% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది డబ్బులు. అవి స్ప్లిట్ అవుతాయి. బాగా అర్థం చేసుకోండి. మీరు ఎవరిని అడిగినా ఆయన మాకు బిల్లుల వల్లే అంటారు. కాదు, పడతా ఉన్నాయి అవి. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు వేస్తారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తారో, వాళ్ళ 1000 ఇలా 2000, ఈ అన్నాలకు పిల్లోనికి ఎంత వస్తుందో అది కూడా స్ప్లిట్ అవుతూ ఉంటాయి డబ్బులు. అవి మనకు ఎప్పుడో దఫాలు పడతా ఉంటాయి. మీకు తెలియదు, ఏందో మాకు పడ్డం లేదు అనుకుంటారు. అవి ఆ లెక్కచారం క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు 8th లోపల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 9th 10th స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో కూడా భాగాలు ఇస్తారు. వాళ్ళ భాగం ఎప్పుడు పడుతుందో తెలియదు, వీళ్ళ భాగం ఎప్పుడు పడుతుందో తెలియదు. అట్లా విడివిడిగా పడతాయి. అప్పుడు మీ కన్ఫ్యూజన్, వాళ్ళు అది ఎప్పుడుదో ఇది ఎప్పుడుదో. అంటే మీరు ఇప్పుడు మీరేం కంప్యూటర్లో ఉండదు కదా, మీ దగ్గర అన్ని చూసుకోవడానికి ఏవో పడతా ఉంటాయి, మీరు ఇస్తూ ఉంటారు. అది మీ కన్ఫ్యూజన్ అనమాట. దాదాపు మిడ్ డే మీల్స్లో భోజనంలో బిల్స్ ఆగడం అనేది చాలా రేర్. ఒక నెల, ఒక 9th 10th కొద్దిగా లేట్ అవుతుంది, 8th లోపల పిల్లలకి ఇమీడియట్గా పడతాయి. అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బిల్లుల గురించి మీరేం టెన్షన్ పడకండి. ఒక నెల 2 నెలల లోపల క్లియర్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అదేనండి, పడతాయి. వాళ్ళు జనరల్గా రెగ్యులర్ పడతాయి, కానీ వీళ్ళకి తెలియదు. మీరు అంటా ఉన్నారు కదా, నేను చెప్పిన రీజన్స్ అవే. పడిపోతాయండి. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా లేటుగా పడతాయి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కొన్నిసార్లు లేటుగా పడతాయి. ఈ స్ప్లిట్ కావడంతో బిల్స్ వీళ్ళకు అనుకోకూడదు, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మీరు మంచిగా చేయండి అమ్మా, మంచిగా చేస్తే బాగా పడతాయి. అవునా? గ్రేట్. అవునా? ఆల్మోస్ట్ జాగ్రత్తగానే అన్నారు. ఏదేనండి అన్ని ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మేము ఏదైనా సరే గట్టిగా అడిగి తప్పులు జరిగితే ఎందుకు మేము గట్టిగా మాట్లాడతాం, గట్టిగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వాడ్ పిల్లవాడు కాపీలు కొడతా ఉంటే చూస్తున్నట్టు పోతారా? నేను చేసేది అదే పని. ఏం లేదా, మీరు చదువుతున్న స్కూలు ఒక ప్రిస్టేజియస్గా రన్ చేస్తూ ఉన్నారు. 586 లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 586 మార్క్స్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ వస్తే ఈ ఇయర్ అట్లీస్ట్ ఒక 2-3 మార్క్స్ అన్న ఇంక్రీజ్ చేయాలి మనం. అర్థమవుతా ఉందా? గర్ల్స్ అండ్ బాయ్స్ లిజన్. చేస్తారా? ఉన్నారా గెట్టోళ్ళు? హేమంత్ ఉన్నాడు సార్, మనోహర్ ఉన్నాడు. ఓకే, ఎవరు హేమంత్? లిఫ్ట్ హ్యాండ్, లిఫ్ట్ హ్యాండ్. హేమంత్, ఇంకా జాషువా. వీళ్ళిద్దరు మా టార్గెట్ సార్. మాకు గర్ల్స్ ఉంటారు మామూలుగా. వెరీ గుడ్. ఈ పిల్లలు వెరీ గుడ్, బాగా చదవాలమ్మా. మీరు మంచి మార్క్స్ తేవడం అనేది ఒక ప్రిస్టేజ్ అనమాట, ఒక ప్రైడ్. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులకి అయితేనేంటి, స్కూల్కి అయితేనేంటి, మీ డిఓ గారికి అయితేనేంటి, మన జిల్లాకి అయితేనేంటి, మన హెచ్ఎం గారికి అయితేనేంటి, మీ చదువు చెప్పే స్టాఫ్కి అయితేనేంటి, వాళ్ళకందరికీ కూడా ఒక పెద్ద తృప్తిని ఇస్తుంది. ఈ మా ఎన్టీఆర్ డిస్టిక్లో టాప్ రిజల్ట్ వచ్చిందంటే కన్నా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. హ్యాపీనెస్ వస్తుంది బాగా. ఆ హ్యాపీనెస్ మీరందరూ కలిసి మంచిగా, వీళ్ళే కాదు అందరూ కూడా మినిమం 500 క్రాస్ చేసేదానికి 470, 480, 490, 500 క్రాస్ చేస్తేనే దానికి ఫ్యూచర్. మీకు ఎక్కడికి పోయినా ఫ్యూచర్లో లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ జాబ్కు పోయినా కానీ, మీ ఏ ప్రైవేట్ సెక్టార్లో జాబ్కు పోయినా కానీ ఫస్ట్ చూసేది మీ 10th మెమో. గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ చూడరు, డిగ్రీ చూడరు, అది జస్ట్ పర్సెంటేజ్ చూస్తారు అంతే. 10th మెమోలో క్లియర్గా ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత మీ కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తింటున్న భోజనాలను పర్యవేక్షిస్తూ ఉంటా.
చదువుల గురించి నాకు మంచి ఒపీనియన్తో పిల్లలు కొన్ని మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటా. ఓకేనా? భోజనాలు బాగున్నాయి ఇక్కడ? అంత మంచి వంట వాళ్ళు బాగా చేస్తున్నారా? టేస్టీగా ఉన్నాయా? ఎందుకంటే మేము ఎందుకు ఇక్కడ ఖచ్చితంగా భోజనం చేయండి అని చెప్తున్నామంటే, మీకు ఇచ్చే రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని చెప్పేసి ఒక సన్న బియ్యం లాగా ఆకారంలో ఉంటాయి. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్తో చిన్న బియ్యం ఆకారంలో ఉండే ఫోర్టిఫైడ్ కెన్నల్స్ను 225 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతాం. అవి మనకు వాటిలో మంచి విటమిన్స్ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. గుర్తుపెట్టుకోండి, రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో మీరు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ వాటిలో ఏమేమి విటమిన్స్ ఉంటాయి? ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఈ 3 కలిపి బియ్యం పిండి వీటితో తయారు చేస్తారు. బియ్యం ఆకారంలో ఉంటుంది. 25 kg బ్యాగ్లో 250 గ్రామ్స్ కలుపుతారు. అంటే ఈచ్ కిలోకు 10 గ్రామ్స్ వస్తాయి అన్నమాట. వాటితో బియ్యం అన్నం చేసి పెడుతున్నారు. గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే అందులో విటమిన్స్ పోతాయి. అండి డిఓ గారు, అది నేను మర్చిపోయాను. కొంచెం గంజి ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకూడదు. అట్టేసరే వేసుకోవాలి. అది ఎక్కడ కూడా రంధ్రాల గిన్నెలు ఉండకూడదు మన భోజనశాలల్లో. ఎందుకంటే గంజి ఉంచకూడదు అనమాట. మనం బిర్యానీ ఎట్లా చేసుకుంటామో అట్లే చేయాలి ఇది కూడా. ఇవి చాలా ప్రిస్టేజియస్గా ప్రభుత్వం కలుపుతూ ఉంది. దాదాపు 70 రూపాయలు 80 రూపాయలు పెట్టుకుంటా ఉంది అవి. ఇవి కూడా మీకు ఇచ్చే బియ్యం కూడా ఫైన్ రైస్ దాదాపు 50, 55, 60 రూపాయలు దాకా ఉంటాయి. ఇవి మనం బయట కొంటున్నాం కదా, సేమ్ రైస్ ఇవి. మీరు అనుకోవచ్చు, మీరు మీ పేరెంట్స్కి కూడా చెప్పండి, మంచి బియ్యం ఇస్తూ ఉన్నారు, మంచి ఏదో ఒక స్టోర్ బియ్యము అట్లా లేదు. ప్రభుత్వం చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటా ఉంది రైతుల దగ్గర నుంచి. కాబట్టి మంచి బియ్యము, మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు. మంచి రకరకాలైన కూరలు, డైలీ బాయిల్డ్ ఎగ్, ఆల్టర్నేట్ డేస్ చిక్కీ, ఆల్టర్నేట్ డేస్ రాగి మాల్ట్, ఇవన్నీ కూడా మీకోసం మంచిగా ఇస్తాం. సాటర్డే మంచి స్వీట్ పొంగల్. ఓకే, అర్థమైందా? ఇవన్నీ మీరు మంచిగా తినాలా. మంచి గ్రౌండ్ ఉంది, బాగా ఆడుకునేటప్పుడు ఆడుకోవాలా, చదువుకునేటప్పుడు చదువుకోవాలా. కాబట్టి బాగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి.